చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా అగ్నిగుండాలు తీసేశారు. అగ్నిగుండ ప్రవేశానికి 102 మంది దంపతులంతా కూడా మేం చేస్తాం అగ్నిగుండం అంటూ వాళ్ళంతా సంసిద్ధంగా ఉన్నారు. పెళ్లికుల గోత్రికులు వచ్చి అనేక విధాలుగా వాళ్ళను దూషిస్తూ బాధలు పడుతూ ఆ విధంగా బాధలు చెప్పేసరికి వీళ్ళందరూ కూడా అమ్మవారు వీళ్ళందరికీ ఒక జ్ఞాన తత్వాన్ని రహస్యాలను బోధించేసరికి వాళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానాన్ని తెచ్చుకొని ఎంతో తెలివి తెచ్చుకొని అమ్మ తప్పైంది తల్లి వాసవి అంటూ వాళ్ళు కూడా అప్పుడు ఆ 102 గోత్రికులతో పాటు పెళ్లికుల గోత్రం వారు కూడా అమ్మ వాసవి మేము కూడా అగ్నిగుండ ప్రవేశం చేస్తాం, మేము కూడా నీతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేస్తాం తల్లి వాసవి అని అంటున్నారు. కానీ అమ్మవారు మీకందరికీ వాసవి మాతతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇదివరకే నేను అందరికీ కూడా ఎవరెవరికి అగ్నిగుండ ప్రవేశం చేయాలో వాళ్ళకు బోధించేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. కేవలం 101 మంది దంపతులు ముందుకు వచ్చారు కనుక ఆ 101 దంపతుల్లో ఒకే గోత్రం ఉన్న వాళ్లకు ఎంతో మంది ఉంటారు ఒకే గోత్రంలో, కానీ అంతమందికి అగ్నిగుండ ప్రవేశం ఉండదు. ఒక గోత్రానికి ఒక దంపతులకు మాత్రమే అగ్నిగుండ ప్రవేశం. అంతేకాకుండా ఆ గోత్రం వాళ్ళకు కూడా ఏమి అర్హతలు అగ్నిగుండం ప్రవేశం అమ్మవారితో పాటు చేయడానికంటే భార్య లేని భర్తకు, భర్త లేని భార్యకు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి వీల్లేదు. సంతానం లేని వాళ్లకు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి వీల్లేదు. ఆరోగ్యం బాగలేకుండా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అగ్నిగుండ ప్రవేశం చేయడానికి వీల్లేదు. ఇలాగా అమ్మవారు ఎన్నో సూచనలు ఎన్నో వాళ్ళకు అర్హతలు అనర్హతలు తెలియజేసింది. అలాంటిది ఇప్పుడు పెళ్లికుల గోత్రం వాళ్ళు వచ్చి మేము చేసేస్తామంటే మరి ఇప్పుడు అమ్మవారు అంటుంది మీకు ఒకరికి న్యాయం మరందరికీ ఒక న్యాయం అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మా కులదైవం అంటే మా ఒకే గోత్రికులం అయినట్లండి, మా గోత్రం వారికే వాళ్ళకి ఇంకా ఎంతో మందికి నేను ఇస్తే ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ ఒకటి వీళ్ళని ఒకటి చూసినట్లు అవ్వదు. కనుక పెళ్లికుల వాళ్ళకు కూడా పెళ్లికుల గోత్రికులకు కూడా ఒకటే జంట. అది ఇదివరకే మా తల్లిదండ్రులకు నేను చెప్పేశాను కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు మాత్రమే అగ్నిగుండ ప్రవేశం చేయాలి, కానీ మిగతా పెళ్లికుల గోత్రికులకు అగ్నిగుండ ప్రవేశం చేసే అర్హత లేదని చెప్పి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. పెళ్లికుల గోత్రికులందరూ మా గోత్రంలో ఉన్నా కూడా అమ్మవారు మా ఇంట వెలిసినా కూడా ఒకే గోత్రికులమైనా కూడా మేమంతా అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి లేదే అంటూ వాళ్ళంతా చాలా బాధపడుతుండగా అప్పుడు ఈ మిగతా గోత్రికులంతా ఉన్నారే వాళ్ళందరికీ కూడా ఈ పెళ్లికుల గోత్రికులు మీరంతా ఎంత అదృష్టవంతులు, అమ్మవారితో పాటు మీరు అగ్నిగుండ ప్రవేశాన్ని చేస్తున్నారు, మీరందరూ కూడా ఎంతో మోక్షాన్ని పొందుతున్నారు కనుక మాకు ఈ ఆనందంతో మీలో ఉండే అనైశ్వర్యాన్నంతా మేము పెళ్లికుల గోత్రం వాళ్ళని తీసుకొని మా ఐశ్వర్యాన్నంతా మీకు ఇచ్చేస్తున్నాం. అలాగే మీలో ఉన్న అనారోగ్యాన్నంతా మేము తీసుకొని మాలో ఉన్న ఆరోగ్యాన్ని మీకు ఇచ్చేస్తున్నాం. అలాగే మీలో ఉన్న దుర్గుణాలన్నింటినీ మేము తీసుకొని మాలో ఉన్న సద్గుణాలన్నింటినీ మీకు ఇచ్చేస్తున్నాం. మీ వంశస్థులకు ఇప్పుడు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, అదేవిధంగా భక్తి పరులుగా, అదేవిధంగా సద్గుణవంతులుగా ఉండేటట్లుగా మీరు ఉంటారు. మీ గుణాలన్నీ కూడా మీ 101 దంపతుల్లో ఉండేటువంటి గుణాలన్నీ చెడ్డ గుణాలు మేము తీసుకుంటామని పెళ్లికుల గోత్రికుల వారంతా కూడా వారిని తీసుకునేసారు. అప్పుడు అమ్మవారు సంతోషపడి సరే పెళ్లికుల గోత్రికులారా మీరు ఇంతగా 102 గోత్రికులకు కూడా మీరు ఇంతమందికి మీరు మంచి చేస్తున్నారు కనుక నేను మీకు ఒక వరం ఇస్తున్నాను. ఏమిటది అంటే నేను అగ్నిగుండ ప్రవేశం చేసిన తర్వాత ఎప్పుడైతే నేను బంగారు విగ్రహంగా దేవాలయంలో నేను వెలుగొందుతానో అప్పుడు ఆ తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్క కార్యానికి కూడా ఏ శుభకార్యం చేయాలన్నా కూడా మొట్టమొదట ఈ 102 గోత్రికులు వాళ్ళందరూ కూడా మీకే మొట్టమొదట ఆహ్వానం పలకాలి. అందుకే చూడండి ఇప్పటికీ కూడా ఇంట్లో మన ఇంట్లో పెళ్లి కుదిరిందా మన అమ్మాయిది మొట్టమొదట ఎవరిని ఆహ్వానంగా పిలుస్తాము? పెళ్లికుల గోత్రికుల్నే ఆహ్వానంగా పిలుస్తాం. దేవాలయంలో ఏమైనా అమ్మవారికి వాసవి జయంతి కానీ నవరాత్రి ఉత్సవాలు కానీ ఆత్మార్పణ రోజు కానీ ఆ రోజు ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నా కూడా మొట్టమొదటగా ఆ పెళ్లికుల గోత్రికుల వారిని ఆహ్వానిస్తాం. ఈ రోజుకి పెళ్లికుల గోత్రికుల వారే ప్రధాన కలశం అమ్మవారి కలశాన్ని తీసుకొని వస్తూ ఉండగా వాళ్ళకే ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంతేకాదండి కొన్ని నగరాలలో పెళ్లికుల గోత్రికుల వారు లేకపోతే ఎక్కడైనా పెళ్లికుల గోత్రికులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళను ఈ ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే ఉండరో ఆ గ్రామానికి పెళ్లికుల గోత్రికుల వారిని పిలుచుకొని వచ్చి ఈ గ్రామం వాళ్ళే వాళ్ళకు ఉండడానికి ఇల్లు ఇచ్చి జరగడానికి అంతా కూడా ధనం ఇచ్చి పోషిస్తూ కూడా ఆ పెళ్లికుల గోత్రికులు మా ఊరిలో ఒక్కరైనా
పెళ్లికుల గోత్రికులకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు మన ఆర్యవైశ్యులు. ఎందుకు? ఆనాడు వారు చేసిన త్యాగాల వలన, అమ్మవారు వాళ్ళకి ఇచ్చినటువంటి వరాల వలన. వాళ్ళు అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయలేకపోయినారు కనుక అమ్మవారి వరాలన్నీ వాళ్ళకి ఇచ్చింది. ఇలా ఉండగా వీళ్ళంతా కూడా అగ్నిగుండ ప్రవేశాలు చేస్తారు అని అనకుండగా ఆ దేవాలయంలోకి అందరూ కూడా వచ్చేసారు. వీళ్ళందరికీ కూడా భాస్కరాచార్యుల వారు వీర కంకణాలు ధరిస్తూ ఉన్నారు. అగ్నిగుండ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి దంపతులందరికీ వీర కంకణాలు ధరిస్తూ ఉంటే అప్పుడు ఒక విచిత్రం జరిగిందమ్మా. ఏమిటది అంటే, ఎప్పటి నుంచో ఆచట అనే ఈ పట్టణంలో ధనదగుప్త అనేటువంటి వారికి ఎప్పటి నుంచో వాళ్ళకి ఆరోగ్యం బాగలేదన్నమాట. వారంటే ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్లు వస్తున్నారు, రోజు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఒక రోజున డాక్టర్ ఏం చెప్పారంటే వాళ్ళ కుమారునికి, ఏమయ్యా ఇంకా లాభం లేదు, మీరు ఎంత చూపించినా ఇంకెంత నగరాన్ని తీసుకెళ్ళినా ఏ డాక్టర్ని చూపించినా ఇక లాభం లేదు, మీ తల్లి తండ్రి ఇంకా త్వరలోనే కాలం చేస్తారు అని చెప్పేగా ఆయనకు బోరుమని దుఃఖం వచ్చేసి బోరుని ఏడ్చేస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు కూడా బోరున విలపిస్తున్నారు. ఏమిటంటే, అయ్యో నాయన, నీకు పెళ్ళైతే బాగుండేది, నీ పెళ్ళైతే ఆ కొత్త కోడల్ని చూసి అయినా మేము కన్ను మూసేవాళ్ళము, ఇప్పుడు ఇలా చెప్పేశారే డాక్టర్లు, మేము కూడా విన్నాం ఆ మాటని వాళ్ళ బాధపడుతూ, మేము ఎట్లయినా సరే మేము వెళ్ళిపోయేలాగా నువ్వు ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి అని బ్రతిమలాడాడు ఆ కొడుకుని. అప్పుడు ఆయన ఉన్నట్టుండి ఇంకేం చేస్తాడు, సరే అని పెనుగొండ పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ మేనమామ గారితో సంభాషించి, ఓ మామయ్య, ఇలాగ తల్లిదండ్రుల పొజిషన్ ఇలా ఉంది కనుక మీ అమ్మాయిని నాకు ఇచ్చి త్వరగా వివాహం చేయండి అన్నారు. వాళ్ళు అనేక మందిని పురోహితుల దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పెట్టుడు ముహూర్తాలు మేము పెట్టాం, ఇప్పుడు పుష్యమాసంలో ఉంది కనుక ముహూర్తాలు లేవు బొమ్మన్నారు. సరే, ఇక వీళ్ళు ఏం చేయాలి? ఇంకా ఎప్పుడైనా కూడా పెళ్లి జరుగుతుంది, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనేటివి రెండు ఉన్నాయండి. ఒకటేమో తిరుమల, ఇంకోటేమో అన్నవరంలో కూడా నిత్య కళ్యాణాలు జరుగుతాయి. కనుక వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి అన్నవరానికి వెళ్ళి అప్పటికప్పుడు ఆ మామ అల్లుడు వెళ్ళి ఆ మామగారి కూతుర్ని అతను వివాహం చేసుకుంటాడు. ఆ విధంగా వాళ్ళు వివాహం చేసుకొని ఆ తర్వాత వారి ఊరికి వెళ్తూ ఈ పెనుగొండ మీదే వెళ్తున్నారు. పెనుగొండ మీదుగా వెళ్తుండేటప్పుడు ఆ నగరేశ్వర ఆలయం మీదుగా వెళ్తున్నారు. అప్పుడు ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి, అంటే వధువుకి, పెళ్లి కూతురికి ఒక మంచి భక్తి పరురాలాలి. అందుకని తన భర్తతో అంటోంది, ఏమంటాడో ఏమో అడిగితే అనుకుంటూ కూడా అలాగే అడుగుతోంది అనమాట. ఓ నాదా, మనం కొత్తగా పెళ్లి చేసుకున్నాం, నగరేశ్వరాలయం ముందుగా వెళ్తున్నాం, లోపలికి వెళ్ళి కాస్త పరమేశ్వరుని దర్శనం చేసుకుని వెళ్దామనంటే ఇతను కూడా, అబ్బా ఎంత మంచిది నా భార్య, ఎంత దైవగుణం ఉంది, ఎంత భక్తి ఉంది అనుకొని సరే అని లోపలికి వాళ్ళు కూడా వెళ్తారు. లోపలికి వెళ్ళి ప్రదక్షిణ మార్గంలో వీళ్ళందరినీ చూస్తారు. 101 గోత్రికులు వాళ్ళంతా వీర కంకణాలు భాస్కరాచార్యుల వారి చేత ధరిస్తుండగా వీళ్ళందరినీ చూసి వాళ్ళకు కూడా మనసులో, మేము కూడా అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేసింటే ఎంత బాగుండు, ఎప్పటికైనా ఈ శరీరం త్యజించవలసిందే కదా, ఇదేమైనా శాశ్వతంగా ఉంటుందా అని వాళ్ళు కూడా చెయ్యాలి అని అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. కానీ బయటికి చెప్తే, పెళ్లి కొడుకు బయటికి చెప్తేనేమో పెళ్లి కూతురు అనుకుంటుంది, ఇంత మాత్రానికి ఇంకా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అగ్నిగుండ ప్రవేశం చేసేదానికి అని ఆమె అనుకుంటుంది. పోనీ ఆమె బయటికి చెప్దామంటే భర్త ఏమనుకుంటాడో, ఆ పెళ్లి చేసుకున్న కొత్తగా భార్య అగ్నిగుండ ప్రవేశం చేస్తామని ఏ విధంగా అనాలి అనుకుంటే పాపం ఎవరికి వాళ్ళు మనసులోనే ఉంటారు. ఆ ప్రదక్షిణ అయిపోయినాక దేవాలయంలోకి వచ్చేసరికి అర్చకుల వారు ఈ సంప్రోక్షణ ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళకి సంకల్పం చెప్పిస్తూ, మీ సంకల్పాన్ని బయటికి చెప్పుకోండి అన్నారు. అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకటే కోరికనే మనసులో, ఇద్దరు బయటికి చెప్పారు. ఏమని? అగ్నిగుండ ప్రవేశం చేయాలని కోరిక. అప్పుడు భాస్కరాచార్యుల వారు అక్కడ, వాళ్ళకి ఏ విధమైనటువంటి అర్హత లేదు, మీకు ఇప్పుడే ఇంకా నూతనంగా వివాహం చేసుకొని వస్తున్నారు, ఆ పసుపు బట్టలతో అలాగే ఉన్నారు, బుగ్గలు పెట్టిన ఆ కాటుకు చుక్కతో అలాగే ఉన్నారు, మీరు నిత్యంగా ఇప్పుడు పెళ్లి చేసుకొని మీరు కొత్తగా వస్తుండేటువంటి వాళ్ళను మీకు ఏ విధంగా మేము అగ్నిగుండ ప్రవేశం చేయడానికి అర్హత ఇస్తాం? అమ్మవారు అర్హత లేదని చెప్పింది, మీకు అగ్నిగుండ ప్రవేశం అర్హత లేదు, కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు ఏమైనా ఉంటే ఒకవేళ వాళ్ళని పంపించండి, వాళ్ళని కావాలంటే అగ్నిగుండ ప్రవేశం చేయిస్తామన్నారు. వీళ్ళు అంటున్నారు, ఏది ఇంకా మీకు అగ్నిగుండ ప్రవేశానికి ఇదిగో ఈరోజు చేసేస్తామంటున్నారు, ఇంకా సమయం లేదు, మేము మా ఊరు వెళ్ళేది ఎప్పుడు, మా తల్లిదండ్రులకు చెప్పేది ఎప్పుడు, వాళ్ళు ఇక్కడికి వచ్చేది ఎప్పుడు, ఇక అగ్నిగుండ ప్రవేశం సమయం మించిపోదు కనుక మేము అగ్నిగుండ ప్రవేశం చేయాల్సిందే అన్నారు. అందులోనూ ఒకవేళ వాళ్ళ ఊరికి వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినా వాళ్ళకి అసలే చెవుడు, వీళ్ళు తలుపులు బాధినా వాళ్ళకి వినపడదు.
మరి ఒకవేళ వెళ్ళినా చెప్పినా అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటారు, ఏడా ఇప్పుడే నువ్వు కొత్తగా పెళ్లి చేసుకున్నావు, కొత్తగా నీ భార్య వచ్చేసరికి మమ్మల్ని తల్లిదండ్రులను మమ్మల్ని అగ్నిగుండ ప్రవేశం చేయమంటున్నావా ఓటేసరికి అని అనుకోరు తల్లిదండ్రులు. కనుక ఏ విధంగానూ మాకు అనుకూలం లేదు, మీరు మాకు అవకాశం ఇవ్వాల్సిందే, మేము అగ్నిగుండ ప్రవేశం చేయాల్సిందే, మీరు కన్నా మాకు అది అర్హత లేదని ఇవ్వకపోతే మేము ఇదిగో ఇక్కడే ఈ వాసవి మాకు సాక్షిగా మేము ఇక్కడే ఆత్మహత్య చేసుకునేలా చనిపోతామే కానీ మేము అగ్నిగుండ ప్రవేశం చేయకుండా మేము వెళ్ళేదే లేదు అని కూర్చున్నారు ఆ నూతన దంపతులు. అప్పుడు అక్కడ వాళ్ళకి అమ్మవారు ప్రత్యక్షమై ఆత్మహత్య మహాపాపం, ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదని ఎంతో బోల్డంత సమాచారం అమ్మవారి రహస్యాలు ఎన్నో తెలిపి ఇక వారి భక్తికి మెచ్చి అమ్మవారు సరేనని అగ్నిగుండ ప్రవేశం చేయడానికి అర్హతనిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు ఊరికేదో వాళ్ళు అడుగుతానే అమ్మవారు ఓకే అని లేదు. ఎన్నో రహస్యాలు, ఎన్నో సంభాషణలు ఎంతో అమ్మవారు బోధించిన తర్వాత వాళ్ళ భక్తిని ఎంతో చూసిన తర్వాత అప్పుడు అమ్మవారు అగ్నిగుండ ప్రవేశానికి అర్హత ఇచ్చింది ఆ నూతన దంపతులకి. ఆ విధంగా ఆ దంపతులు కూడా అప్పుడు అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు కనుక వాళ్ళు నిత్యంగా నూతనంగా వివాహం చేసుకున్నారు. వాళ్ళకి ఇంకా సంతానం లేదు, మరి వాళ్ళ గోత్రం క్షీణించిపోదు కనుక వాళ్ళ గోత్రం ఏమిటి అంటే లాభాల గోత్రం. కనుక వాళ్ళ గోత్రం ఎప్పటికీ క్షీణించిపోకుండా ఉండడానికి అమ్మవారు వాళ్ళకి గొప్ప వరాల వర్షం కురిపించేసింది. ఏమిటమ్మా అది అంటే, ఎప్పుడైనా సరే ఆర్యవైశ్యులు వారి వారి వ్యాపారంలో ఏదైనా కొలిచేటప్పుడు, ధాన్యాన్ని కొలిచేటప్పుడు లాభం అంటూ కొలవాలి. మొట్టమొదటిగా వాళ్ళని స్మరించాలి వాళ్ళ గోత్రికులు, ఎందుకంటే వాళ్ళ గోత్రికులు ఇక లేరు కదా. వాళ్ళ గోత్రికులు అంటే మిగతా ఇప్పుడు 101 గోత్రికులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ పిల్లలే. లాభాల గోత్రికులు కూడా వీళ్ళ బిడ్డలతో సమానమే కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం వ్యాపారం చేసేటప్పుడు ఏ వర్తకుడైనా లాభం అంటూ మొదలుపెట్టి లాభాల గోత్రికుల్ని స్మరించుకోవాలి. అంతేకాదు ఈ 1, 2 మనం చెప్తుంటాం కదా, 1 లాభం అంటాం, 1 బదులు లాభం, 2, 3, 4, 5, 6 కరెక్ట్ అయ్యా, 6 1 అనాలి. ఎందుకంటే 7 అని అనరాదు. ఎందుకని 7 అనరాదు అంటే వీళ్ళు ఎప్పుడైతే వివాహం చేసుకోవాలని అని అనుకొని వివాహం చేసుకొని మళ్ళీ పెనుగొండ మీదుగా వస్తూ అమ్మవారి అగ్నిగుండ ప్రవేశానికి అర్హత ఇచ్చి వీళ్ళు అగ్నిగుండ ప్రవేశం చేసే రోజుకి 7 రోజులు అవుతుంది అన్నమాట. కనుక ఎప్పుడైనా మనము ఈ వ్యాపారంలో 7 అనే సంఖ్య వాడితే వాళ్ళకి అనిపిస్తుంది, అబ్బబ్బబ్బ మనము ఈ విధంగా మన పెద్దలంతా కూడా అగ్నిగుండ ప్రవేశం చేసింది, ఆ లాభాల గోత్రికులు చేసింది 7వ రోజే కదా అని, ఆ తర్వాత వాళ్ళతో పాటు మా తల్లిదండ్రులు కూడా అగ్నిగుండ ప్రవేశం చేశారు కదా అని వీళ్ళు బాధపడతారు. ఆర్యవేశ్యులు ఎప్పుడు వ్యాపారస్తులు ఎప్పుడు కూడా వ్యాపారంలో బాధ అనేది ఉండకూడదు అనమాట, ద్రవ్య చింతన అనేది ఉండకూడదు అనమాట. ద్రవ్య చింత ఉండాలి కానీ ద్రోహ చింతన అనేది ఉండకూడదు. అలాగే ఎప్పుడు కూడా బాధలు పడకూడదు అనే ఉద్దేశంతో అమ్మవారు ఆ విధంగా మొదట లాభం అని స్మరించాలని. కానీ చూడండి, ఇతర కులస్తుల వాళ్ళు అనుకుంటారు ఆర్యవైశ్యులు ఎప్పుడైనా లాభం అని కొలిచేటప్పుడు ఏమిటో ఈ ఆర్యవైశ్యులకు లాభం అంటే భలే ఇది, ఫస్ట్ లోనే వాళ్ళు లాభం అంటూ లెక్క పెడతారంటారు. వాళ్ళకి ఇదంతా తెలియదు అనమాట. లాభాల గోత్రీకులు మనం స్మరిస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు. కానీ లాభం అంటే వ్యాపారంలో మనకి ఖర్చులు పోను మిగతాగా మిగిలేదాన్ని లాభం అని వాళ్ళు ఆ లాభం అనుకుంటారన్నమాట. కనుక ఆ అమ్మవారు వరాల వర్షం కురిపించేసింది ఈ లాభాల గోత్రికులు. అంతేకాకుండా ఈ లాభాల గోత్రికుల ఆత్మ ఎక్కడైతే ఈ వ్యాపార స్థలంలో ఎక్కడ ఉంటుంది అంటే ఒక 5 ప్రదేశాల్లో ఉంటుంది. ఎక్కడ అంటే ఎక్కడైతే మనం వ్యాపార ప్రదేశంలో ఈ విధంగా అమ్మవారి ఫోటోని, ఆ భగవంతుని ఫోటోని పెట్టామో ఆ ఫోటో దగ్గర వాళ్ళ ఆత్మ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ దీపాల దగ్గర, జ్యోతుల దగ్గర వాళ్ళ ఆత్మ ఉంటుంది. అంతేకాకుండా వ్యాపార స్థలానికి వేసేటువంటి తాళం వేస్తాం కదా, ఆ తాళము, తాళం చెవి, వాటిలో కూడా ఆ లాభాల గోత్రికుల ఆత్మ ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారస్తులు మనం కాట, త్రాసు, త్రక్కడ ఉపయోగిస్తాం కదా మన వ్యాపారంలో, ఆ పనిముట్లలో కూడా అమ్మవారు ప్రసాదించిన ఆ పనిముట్లు వ్యాపార సాధనాల్లో కూడా వారి ఆత్మ ఉంటుంది. అందుకే చూడండి, ఇప్పటికీ కూడా మనము బీగం చెవులు, బీగం చేతులు అంటే తాళం అంటాం కదా, మీరేమంటారు? తాళమే అంటారా? తాళం చెవి ఎప్పుడు కూడా మనమే వేయాలి, మనమే తీయాలి ఆర్యవైశ్యులు. కొంతమంది ఇప్పుడు ఈ కాలంలో ఏం చేస్తారంటే స్టైల్గా ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ
వాళ్ళకి వచ్చి ఆ పని వాళ్ళకి అక్కడ ఉంటారు కదా, పని వాళ్ళకి ఇచ్చి ఓపెన్ చేయి, షటర్ ఓపెన్ చేయి, తాళం వేయి అంటుంటారు అన్నమాట. ఎప్పుడు కూడా తాళం చెవిలు పని వారికి ఇవ్వనేకూడదు. వారిలో ఆ లాభాల గోత్రికుల ఆత్మ ఉండి మనకు లాభాలను ప్రసాదిస్తుంటారు. వాళ్ళు మన వ్యాపారం 3 పూలు 6 కాయలు ఉండేటట్లుగా మనకు వ్యాపారాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పని వాళ్ళకి తాళం చెవులు ఇవ్వనేకూడదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పిన విషయం. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ తాళం చెవికి ఒక రింగుకు వేసింటారు కదా, ఆ రింగుకి వేసుకొని ఏదో విష్ణుదేవుడు సుదర్శన చక్రాన్ని తిప్పినట్టు ఆ తాళం చెవిని ఇట్లా తిప్పుతూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు కూడా తాళం చేతుల్ని అలా తిప్పుతూ ఉండడం కానీ, ఇంకొకరికి ఇచ్చేటప్పుడు ఇలా క్యాచ్ పట్టుకో అని ఇట్లా విసిరేయటం కానీ, లేదా ఇందాక నేను చెప్పాను కదా కొన్ని మంగళ ద్రవ్యాలన్నీ కూడా కింద పెట్టకూడదు నేల మీదని, అలాగా తాళం చెవులు ఇవన్నీ కూడా దీపము, జ్యోతి, బంగారము, ధనము, శంఖము, పువ్వులు, ఇలాంటి మంగళకరమైన ముత్యాలు, పగడాలు, నవరత్నాలు ఇలాంటివి ఎప్పుడు కూడా మనము కింద పెట్టనేకూడదు. మంగళకరమైన ద్రవ్యాలు మనకు మంగళాన్ని ప్రసాదించేటువంటివి అవన్నీ అన్నమాట. కనుక ఇవన్నీ కూడా ఇలాగా వాళ్ళకందరికీ కూడా ఆ లాభాల గోత్రీకులందరికీ కూడా అమ్మవారు వరాల వర్షం కురిపించేసింది. ఆ విధంగా అమ్మవారికితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేస్తామన్న వాళ్ళేమో 101 దంపతులు, తర్వాత ఇప్పుడు వచ్చిన లాభాల గోత్రికుల వారి కోసం కూడా ఒక అగ్నిగుండము అంటే 102 అగ్నిగుండాలు, అమ్మవారి కోసం ఒక అగ్నిగుండం. మొత్తం ఎన్నైనా ఇప్పుడు అగ్నిగుండాలు 103 అగ్నిగుండాలు అయినాయి. కొంతమంది అడుగుతున్నారు, అమ్మా మరి 103 అగ్నిగుండాలు ఎందుకమ్మా, ఇన్ని అగ్నిగుండాలు తవ్వటం, ఒకే ఒక పెద్ద అగ్నిగుండం తీసేసి అందరూ అందులో దూకేయచ్చు కదా అంటే అమ్మవారు చెప్తుంది అదంతా కూడా అలా చేస్తే క్రిమికీటక సంహారం అవుతుందే కానీ అగ్నిగుండ ప్రవేశం చేసినట్టు మనకు కైవల్య ముక్తి మోక్షం రాదు. ఎందుకంటే వీళ్ళందరిలో ఎవరెవరి భక్తి వాళ్ళది, ఎవరెవరి పుణ్యం వాళ్ళది. అందరిది ఒకే భక్తి ఉండదు, అందరిది ఒకే పుణ్యం ఉండదు. అంతేకాకుండా కొందరేమో అష్టాక్షరి ఓం నమో నారాయణాయను మంత్రం చేసేటువంటి అష్టాక్షరి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో పంచాక్షరిని జపం చేసే ఓం నమ శివాయ అనే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. ఈ విధంగా ఉంటారు. కనుక అందరూ కూడా ఎప్పుడు కలిసి అగ్నిగుండ ప్రవేశం చేయకూడదు అని అమ్మవారు అనేక విధాలుగా అనేక రహస్యాలను బోధించింది ఆ ఆర్యవైశ్యులందరికీ. అప్పటి నుంచి ఈ ఆర్యవైశ్యులందరూ కూడా అమ్మవారు చెప్పిన పద్ధతుల్ని పాటిస్తూ, అమ్మవారు చెప్పిన దేవాలయ నిర్మాణాలను పాటిస్తూ, దేవాలయంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పూజలు చేయాలి, ఎవరెవరికి ఏ విధంగా ప్రసాదాలు ఇవ్వాలని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఎలాగా ప్రసాదాలు ఇప్పుడు అమ్మ మీకు తెలుసునా తెలియదంటే చెప్దాం. అమ్మవారికి నివేదించిన ప్రసాదాలు ఇప్పటికీ మన దేవాలయాల్లో ఏ విధంగా అవి మళ్ళీ పంచాలి అంటే, మొట్టమొదటి ప్రసాదాన్ని వాసవి మాతగా తలంచి ఒక బాలికకు ప్రసాదాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత వాసవీదేవి సోదరుడైన విరూపాక్షుని తలంచి ఒక బాలకునకు ప్రసాదాన్ని, 2వ ప్రసాదాన్ని ఇవ్వాలి. తర్వాత 3వ ప్రసాదాన్ని తన తల్లిదండ్రులైన పెళ్లికుల గోత్రీకులైన కుసుమశ్రేష్ఠి కుసుమాంబ గారిని స్మరించి ఒక దంపతులకు ఆ ప్రసాదాన్ని ఇవ్వాలి. అదేవిధంగా 4వ ప్రసాదాన్ని ఆ రోజున ఎవరు పూజాదాతలో ఎవరు పూజలకు ఇచ్చారో వాళ్లకు ప్రసాదంగా ఇవ్వాలి. తర్వాత 5వ ప్రసాదాన్ని మరుసటి రోజు ఎవరు పూజలకు ఆ సేవాకర్తలుగా ఉన్నారో వాళ్ళకు ఆ ప్రసాదాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత 7వ ప్రసాదాన్ని ఆ దేవాలయానికి ఎవరైతే పెద్దగా కార్యక్రమాలు చూసుకుంటూ ప్రెసిడెంట్గా ఉన్నారో ఆ 7వ ప్రసాదాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని ఎవరైతే వేరే ఊర్ల నుంచి, గ్రామస్తుల నుంచి, పరాయి గ్రామం నుంచి వచ్చింటారో భక్తులు, వాళ్లకు ఆ ప్రసాదాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని ఎవరైతే అంటే సంతానం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి, లేదా వాళ్ళే ముందుకు రావచ్చు, అయ్యా మాకు సంతానం లేదండి, మాకు అమ్మవారి ప్రసాదం ఇవ్వండి అని అలా ముందుకొచ్చి ప్రసాదం తీసుకున్న వాళ్లకు తర్వాత సంవత్సరానికల్లా పండంటి బిడ్డ జన్మిస్తారని అమ్మవారు బోధించింది. కనుకనే ఈనాటికి కూడా అమ్మవారు బోధించిన పద్ధతిలోనే, అమ్మవారు చెప్పిన ప్రకారంగానే అనేకమైన మన వాసవి దేవాలయాల్లో ప్రసాదాలు ఈ విధంగానే పంచుతూ ఉంటారు. ఆ తర్వాతనే మిగతా భక్తజనానికి, గ్రామంలోని ప్రజలకు, తర్వాత ఇతరులకు అందరికీ కూడా వాసవీదేవి ప్రసాదాన్ని వినియోగం చేస్తూ ఉంటారు.
జై భోలో వాసవి మాతా కీ